నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నమాట. ఈపీఎఫ్ఓ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది, ఓకేనా. కొంతమందికి మాత్రమే అది ఎవరికి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలా విషయం మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. 26 డిసెంబర్ 2025 నాటి యొక్క సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనకి పోస్ట్ చేయడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సింప్లిఫికేషన్ ఆఫ్ జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్, యాక్సెప్టెన్సీ ఆఫ్ ఎవరికంటే ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ సర్టిఫికేట్ కార్డ్ ఫర్ చేంజ్ ఇన్ నేమ్ అండ్ జెండర్. కొంతమంది పిఎఫ్ ఖాతాదారులు ట్రాన్స్జెండర్గా మారుతూ ఉంటారు, ఓకేనా. లేదా ట్రాన్స్జెండర్స్ వాళ్ళ నేమ్ కానివ్వండి లేకపోతే ఏదైనా జెండర్ కానివ్వండి డిఫర్గా పడుతూ ఉంటుంది అనమాట పిఎఫ్ అకౌంట్లో. అట్లాంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన నేము జెండర్ మార్చుకోవాలంటే కనుక ఈపీఎఫ్ వారు ఒక చిన్న వెసులుబాటు అనమాట. ఈ జాయింట్ డిక్లరేషన్ మీద వీళ్ళు ఒక సింపుల్గా వీళ్ళకి అయిపోయేలాగా ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. అందులో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా సింప్లిఫై చేశారన్నమాట వీళ్ళకి, ఓకేనా. అదేంటంటే కనుక వీళ్ళు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో ఈ పర్సన్స్, వీళ్ళకి ఒక వెబ్సైట్ అయితే ఉంటుందండి, మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక లింక్ కూడా ఇచ్చారన్నమాట పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు, ఓకేనా. ఇక్కడ వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఏదైనా సర్టిఫికెట్ లేదా ఏదైనా కార్డు అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి అనమాట, ఓకేనా. ఉంటుంది కదా వాళ్ళ దగ్గర కార్డు. వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇప్పటివరకు చాలామంది ఈ పోర్టల్లో చాలామంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా కార్డ్స్ కానీ చాలా వరకు ఇష్యూ చేశారనమాట ఈ పోర్టల్లో. అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకోండి, మీకు సర్టిఫికేట్ ఆర్ కార్డు వస్తుంది. దాంతో మీరు మీ పిఎఫ్ అకౌంట్లో మీ సంబంధించిన నేమ్ కానివ్వండి లేకపోతే జెండర్ కానివ్వండి మార్చేసుకోవచ్చు అనమాట. అట్లా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఒక సర్క్యులర్ విడుదల చేశారన్నమాట, ఓకేనా. ఈ రోజున మీరు ఇక్కడ చూశారు కదా, ఓకే. వీళ్ళు ఒక లింక్ కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఏదైనా వ్యాలిడ్ ప్రూఫ్ అని తెచ్చుకుంటే కనుక మీరు మీ సంబంధించిన నేము అండ్ జెండర్ మార్చుకోవచ్చు అని చెప్పేసి, ఓకే. దాంతోపాటు ప్రీవియస్లో పెట్టిన మనకేంటి ఈ యొక్క 2025 జనవరిలో పెట్టిన దానికి సంబంధించిన ఏదైతే ప్రీవియస్ సింప్లిఫికేషన్స్ సంబంధించిన సర్క్యులర్ ఉందో అది కూడా వాళ్ళు మనకు పోస్ట్ చేశారు ఈపీఎఫ్ వారు. మనకి ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించిన డేటా అంతా కూడా పెట్టారన్నమాట. ఏ లెవెల్ వాళ్ళు ఈ చేంజెస్ అనేవి చేస్తారు, ఎట్లాంటి సినారియోలు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయిన యూఎన్ నెంబర్కి ఏదైనా నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సంథింగ్ ఏది మార్చుకోవాలన్నా కానీ ఎంప్లాయీ మాత్రమే మార్చేసుకోవాలి వితౌట్ డాక్యుమెంట్తో అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అండ్ తర్వాత బిఫోర్ వాళ్ళు, ఓకేనా. బిఫోర్ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్ ఇద్దరు పర్మిషన్స్ కావాలంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎంప్లాయర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది అంటారు. అట్లాగే ఆధార్ లింక్ కానీ కొన్ని ఉంటాయి కదా, ఆధార్ ఇష్యూస్ ఉన్నవి, నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి అంటే డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ఆధార్ వ్యాలిడేషన్ కానీ కొన్ని ఐడీస్ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి తప్పనిసరిగా ఏంటంటే ఎంప్లాయర్ అలాగే డిఏ ఎవరెవరో అంటే ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా, పాత వీడియోలో మీకు చెప్పాను, ఓకేనా. ఎట్లాంటి సినారియోలో ఎవరెవరికి వెళ్తుంది, ఎవరెవరు అప్రూవ్ చేయాలి అనేది. అయితే ప్రస్తుతానికి 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయిన యూఎన్ నెంబర్ సంబంధించిన మనము ఏదైనా అందులో ఉన్న ఏ మెంబర్ ఐడిని మనం ఇప్పుడు సరి చేద్దామని చెప్పేసి, అంటే మన బేసిక్ డేటా కానివ్వండి లేదా సర్వీస్ డేటా కానివ్వండి చేస్తుంటే ఇప్పుడు అవట్లా, ఓకేనా. అది కంపల్సరీ హెచ్ఆర్కి వెళ్తుంది అండ్ ఆ తర్వాత పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది ప్రజెంట్ అవట్లా. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ప్రస్తుతానికి మార్చి వరకు వెయిట్ చేయండి. ఆఫ్టర్ మార్చ్ తర్వాత మనకి ఆ ఫంక్షనాలిటీలో ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఉంటుంది. వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను. అయితే ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ, ఓకేనా. ఇది ప్రీవియస్ సంబంధించింది, ఇదంతా కూడా ప్రీవియస్ సంబంధించిన సర్క్యులర్లో ఇచ్చిన డేటానే, ఓకేనా. అప్పుడు మనకి ఏదైతే సింప్లిఫై చేశారో అప్పుడు మనకి మా సంబంధించిన నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఎట్లాంటి విషయాలన్నీ కూడాను బేసిక్ డేటా అండ్ సర్వీస్ డేటా అంతా కూడాను మార్చుకోవాలంటే ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట, ఓకేనా. ఆఫ్లైన్ జాయింట్ డిక్లరేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఓకేనా, ఫాము, ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న డేటానే కాదు, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు నేము అలాగే జెండర్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి. ఇక్కడ మనకి 18 ఇచ్చారు, దగ్గర అక్కడైతే మనకు ఒక 30 డాక్యుమెంట్స్ వరకు ఇచ్చారన్నమాట పోర్టల్లో.
బట్ ఇక్కడ మనకి 18 మాత్రం ఇచ్చారు. మీరు పోర్టల్ ఓపెన్ చేస్తే 30 దాకా కనబడతాయి అక్కడ, ఓకేనా. సో దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై సర్టిఫికేట్ ఏదైనా కార్డు కానివ్వండి ఈ వెబ్సైట్ నుంచి తెచ్చుకుంటే సో మీకు అంచగా సింపుల్గా మీ నేమ్ కానివ్వండి అట్లాగే మీ జెండర్ కానివ్వండి మారిపోద్ది అని చెప్పేసి కూడా చెప్తున్నాను అనమాట. దీన్ని సింప్లిఫై చేశారనమాట. మీ దగ్గర ఇంకా ఏ డాక్యుమెంట్ లేకపోతే కనుక వీళ్ళు ఇచ్చిన, ఓకేనా, ఈ పోర్టల్ నుంచి నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ నుంచి మీరు ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ తెచ్చుకుంటే మీకు ఎంచగా మీ సంబంధించిన డేటా అంతా మారిపోద్దని చెప్పేసి ఈ సర్క్యులర్ రిలీజ్ చేశారనమాట. కాస్త సింప్లిఫై చేసామని చెప్పేసి, ఓకేనా. ఇది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. ఓకే, సో బేసిక్స్ మా ఛానల్లో ఏపీఎఫ్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ వచ్చినా లేకపోతే ఏ సర్క్యులర్ వచ్చినా మనం చెప్తూ ఉంటాం కదా. సో అట్లాగే ఇది కూడా కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి ఒక వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో కింద లైక్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's